వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు తెలంగాణ పిల్లలకి రిజల్ట్స్ వచ్చేసాయి. ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఇంప్రూవ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. 13వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 21వ తేదీ వరకు అని. మరి ఎలా మేడం, ఎలా టైం టేబుల్ వేసుకోవాలి, ఎలా ప్రిపేర్ కావాలి అనేటటువంటి మెసేజెస్ కాల్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ వీడియోలో ఆఫ్టర్ రిజల్ట్స్ మన టైం టేబుల్ ఎలా ఉండాలి, మనం ఎలా చదవాలో తెలుసుకుందాం. అన్నిటికంటే ముందు మన ఏపీలో రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. ఎవరు టెన్షన్ తీసుకోవద్దు. ప్రశాంతంగా రిలాక్స్గా మీరు ఏదైతే మార్కులు తగ్గుతాయి అనుకుంటారో దాన్ని కొంచెం కంటిన్యూలో పెట్టేసుకోండి. ఒక 2 days 3 days టైం కలిసి వచ్చినా కూడా హ్యాపీగా మీరు చదువుకోవడానికి టైం అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆఫ్టర్ రిజల్ట్స్ మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మళ్ళీ మనం జరిగిపోయినటువంటిది రిపీట్ కాకుండా చూసుకుంటాము అనే విషయం గురించి చూద్దాం. ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ లాగా తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు అని చాలా చెప్పేసుకున్నా కూడా అంటే స్టడీ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అన్ని స్కూల్లో నేర్పించేసి ఉంటారు. ఇప్పుడు మనం ఈ షార్ట్ పీరియడ్లో ఎలా చదవాలి అనేటటువంటి విషయం గురించి చూద్దాం. అంటే ఫస్ట్ మనం ముందు రాసినటువంటి ఎగ్జామ్కి వైఫల్యం ఎక్కడ జరిగిందో ఐడెంటిఫై చేయాలి. అంటే ఆ లోపం అనేది, ఆ రిజల్ట్ అలా రిసీవ్ చేసుకోవడానికి కారణం ఏంటి అనేది మనం హానెస్టీగా ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్న తర్వాత ఫస్ట్ మనం కొన్ని పాయింట్స్ అన్నీ కూడాను పెట్టుకుంటాం ఆర్డర్గా. సిలబస్ కంప్లీట్ కాలేదా, సబ్జెక్ట్ అర్థం కాలేదా, టైం సరిపోలేదా, నెక్స్ట్ స్ట్రెస్ ఒత్తిడితో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ హాల్లో మర్చిపోయామా అనేటటువంటి విషయాన్ని ఫస్ట్ మనం చూసి పక్కన పెట్టేసుకోవాలి. అంటే ఈ 4 పాయింట్లలో ఏది నాకు మిస్ అయింది అనేటటువంటిది. తర్వాత ఓకే, నాకు ఇక్కడ ఉండేటటువంటి ఈ కారణాలన్నీ చూశాను, వీటిల్లో ఈ కారణం నేను ఐడెంటిఫై చేశాను అనుకున్న తర్వాత దాని మీద మనం ఫోకస్ చేయాలి. అంటే మనం సబ్జెక్ట్ ఎప్పుడు ప్రయారిటీ ప్రకారం చదువుకొని రావాలి. ఇప్పుడు ఇంపార్టెంట్ మాత్రమే చదవండి. ప్రయారిటీ ఏ సబ్జెక్ట్ నుంచి మనకు ఎస్ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, షార్ట్ ఆన్సర్స్ వస్తున్నాయి. చదివే పద్ధతి మార్చాలి. ఎలా అంటే యాక్టివ్ లెర్నింగ్. మనం చదివినటువంటిది ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకున్న తర్వాత పేపర్ మీద చూడకుండా రాయడం, విజువలైజేషన్ పద్ధతి ద్వారా మనం పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ గోల్స్. రోజు వచ్చేసి 2 chapters చదవాలి, లేదు 3 chapters చదవాలి. చదివింది రివిజన్ చేయాలి. 4th one వచ్చి మనం చదివింది ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు 100% మనం చదివినటువంటిది మనకు గుర్తుంటుంది. 100% మనం అటెంప్ట్ చేయగలం. ఫస్ట్ మనం సక్సెస్ కాకపోవడానికి కారణాలను ఐడెంటిఫై చేయండి. ఈ చెప్పిన 4 పాయింట్లను ఫాలో కండి. అందరు కూడా